గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇక్కడ మన 19, 20, 21 వార్డులకు సంబంధించి కౌన్సిలర్స్ వేణు, సీను, అలానే ఇక్కడ అబ్జర్వర్స్గా వచ్చినటువంటి యువకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మళ్ళీ అనివిరెడ్డి, సత్యం, అలానే పార్టీ పెద్దలు సైదారావు, శ్రీను, అలానే సోదరుడు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడాను 1796 కోట్ల రూపాయలు రావటం జరిగింది. 1796 కోట్ల రూపాయలు అంటే ఇంతకుముందు ఏ సంక్షేమ కార్యక్రమాలని కూడాను ఇంత డబ్బులు వచ్చినటువంటి పాపాన బాలేదు, ఇంత డబ్బులు ఎప్పుడు రాలేదు. ఆ రోజు వెనకట ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొట్టమొదటి శాసనసభ్యులు మందపాటి నాగిరెడ్డి గారు ఉన్నారు, రామకృష్ణారెడ్డి గారు ఇలా 15వ శాసనసభ్యులు. ఇంతవరకు నడి మధ్య ఉన్నటువంటి 14 మంది, అంటే రామకృష్ణారెడ్డి గారి టైంలో కూడా 12 మంది, 12, 13, 14 రామకృష్ణారెడ్డి అనుకోండి, 12 మంది శాసనసభ్యుల టైంలో కూడా మ్యాక్సిమం 100 కోట్లు, 150 కోట్లు, 160 కోట్లు తప్ప 1796 కోట్లు వచ్చినటువంటి పాపాన బాలేదు. నిజంగా ఇది ఈ జగన్ గారి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఒక సంక్షేమ రాజ్యం, ఒక సంక్షేమ విప్లవం అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక మాచర్ల నియోజకవర్గంలోనే మరి వెల్దుర్తి మండలానికి సంబంధించి డీబీటీ 71,931 మంది, 186 కోట్ల రూపాయలు. నాన్ డీబీటీ 13,596 మంది, 25 కోట్ల రూపాయలు. మాచర్ల మండలం 63,995 మంది డీబీటీ, వాళ్ళకి 250 కోట్ల రూపాయలు. అలానే 6,741 మంది నాన్ డీబీటీ, వాళ్ళకి 10 కోట్ల రూపాయలు. మాచర్ల పట్టణం వచ్చేసి 68,034 మంది డీబీటీ, వాళ్ళకి 212 కోట్ల రూపాయలు. అలానే నాన్ డీబీటీ 31,699 మంది, 16 కోట్ల రూపాయలు. అలానే దుర్గి మండలం 80,000 డీబీటీ, 2,212 కోట్ల రూపాయలు. నాన్ డీబీటీ 15,000 మందికి 80 కోట్ల రూపాయలు. రెంటచింతల మండలం 72,852 మంది డీబీటీ, 143 కోట్ల రూపాయలు. నాన్ డీబీటీ 11,102 మంది, దీనికి 22 కోట్ల రూపాయలు. అలానే కారంపూడి మండలం 76,592 మంది డీబీటీ, 307 కోట్ల రూపాయలు. 18,422 మంది నాన్ డీబీటీ, వీళ్ళకి 9 కోట్ల రూపాయలు. వెరసి మొత్తం డీబీటీ 1,311 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ 484 కోట్ల రూపాయలు. అంటే మొత్తం వచ్చేసి డీబీటీ, నాన్ డీబీటీ కింద 5,31,023 మంది, 5 లక్షల మంది. మాచర్ల నియోజకవర్గ జనాభా 3,26,000 మంది, ఓటర్స్ 3,59,000 మంది, లబ్ధి పొందిన వాళ్ళు 5,31,023 మంది. చూడండి, ఉన్న జనాభా కన్నా కూడా ఎక్కువ. అలానే వచ్చినటువంటి 1,796 కోట్ల రూపాయలు. ఇది సంక్షేమ రాజ్యం కాదా? ఏ ఇంటికి పోయినా కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు వచ్చినాయని వాళ్ళే చెప్తా ఉన్నారు. చెప్పడమే కాదు, మాకు అది వచ్చి అన్నీ వచ్చినాయి. సరే, ఏదైనా మానవుని ఆశకి మితం లేదు కాబట్టి ఇంకా ఏదో రాలేదనేటువంటి ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంక్షేమ కార్యక్రమాలు ఇది ఇవ్వలేదు అనేటువంటి ప్రసక్తి లేకుండా ఉంది నియోజకవర్గంలో. బహుశా 1,796 కోట్ల రూపాయలంటే ఏ ఎమ్మెల్యే కన్నా కూడా, ఏ ప్రభుత్వం కన్నా కూడా ఈరోజు మనం అత్యధిక డబ్బులు ఇక్కడే కాదు అన్ని నియోజకవర్గాల్లో, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,796 కోట్ల రూపాయలంటే ఇది సామాన్య విషయం కాదు. దీంట్లో జగనన్న అమ్మఒడి 37,608 మందికి 183 కోట్ల రూపాయలు. వసతి దీవెన 13,439 మందికి 35 కోట్ల రూపాయలు. విద్యా దీవెన 18,427 మందికి 75 కోట్ల రూపాయలు. అలానే మరి ఈరోజు పెన్షన్స్ కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 46,571 మందికి పెన్షన్స్
485 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. బహుశా ఇది ఆల్ టైమ్ రికార్డు. 2019 వరకు ఉన్నటువంటి పెన్షన్స్ మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గంలో 22,000 పెన్షన్స్ అయితే ఈరోజు మనం 46,571 పెన్షన్స్ ఇస్తున్నాం. వివిధ రకాలుగా పెంచడం 485 కోట్లు. ఆ రోజు 22,000 మందికి ఇచ్చినా కూడా 2019 జనవరి వరకు బాబు గారు ఇచ్చింది 1,000 రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2,000 ఇస్తా అన్నాడు అప్పుడు జీవో తీసుకొచ్చాడు, ఏది 2019 జనవరిలో. కాబట్టి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది నిజంగా రికార్డు అనమాట. సున్నా వడ్డీ కానీ, మరి చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఆసరా వచ్చేసి 47,580 మందికి ఈరోజు మరి 113 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే చేదోడు 22,560 మందికి 6 కోట్ల రూపాయలు. అలానే లానేస్తాం అనేటువంటిది 42 మందికి మరి 22 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. లానేస్తాం అంటే ఏంటి? చదువుకున్న లాయర్స్కి బతకండి రా అని నెలకు 5,000 ఇవ్వటం మొదటి 3 సంవత్సరాలు. ఎంత విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండి ఆయన, ఎంత ముందు చూపున్నటువంటి ముఖ్యమంత్రి అండి ఆయన. చూడండి, చదువుకునేటువంటి నేను లా చేశాను. మొదటి 3 సంవత్సరాలు మాకేముండదు, టీ దాటానికి కూడా డబ్బులు ఉండవు. సీనియర్స్ ఇస్తే ఇస్తారు, ఇవ్వబోదు. వాళ్ళకు కూడా నెలకు 5,000 ఇవ్వటం అనేటువంటిది నిజంగా విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదా అనేటువంటి విషయం మరి ప్రజలు గమనించాలి. ఇటువంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి పోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలని మనం చేస్తా ఉన్నాం. ఆరోగ్య ఆసరా వచ్చేసి ఈరోజు మరి 66,740 మందికి 10 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. కళ్యాణ మస్తు కూడా అలానే పూజారులకి మన నియోజకవర్గానికి వచ్చేసి 16,000 మందికి మరి 16 మందికి 2,25,000 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. అలానే ఈ యొక్క కోవిడ్ బాధితులకు ప్రత్యేక సహాయంగా 7,63,000 మందికి 6 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. ఇది కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 6,924 మందికి మరి 14 కోట్ల రూపాయలు. ఇది కాకుండా CMRF నుంచి, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్తో 5 కోట్ల రూపాయలు ఈ యొక్క 4 సంవత్సరాల 9 నెలల్లో వచ్చినటువంటిది. ఇవి కాకుండా నాన్ డిపిటీలో జగనన్న తోడు, అలానే జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ల్యాప్టాప్లు, హౌసింగ్ వచ్చేసి మన నియోజకవర్గానికి సంబంధించి మరి 15,671 హౌసింగ్స్ ఇవ్వటం జరిగింది. దీనికి 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలానే ఇంకా జగనన్న తోడు, సచివాలయాల భవనాలు, ఇవన్నీ రైతు భరోసా సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్లు, ఇవన్నీ నాన్ డిపిటీ కింద ఉన్నటువంటి వాటిని కూడా కలుపుకుంటే మొత్తం కలిసి 1,796 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి మాచర్ల నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది, మాచర్ల నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. మాచర్లలో ఏ సచివాలయానికి ఎంత వచ్చినాయి, మరి మాచర్ల మండలంలో ఏ గ్రామానికి ఎంత వచ్చినాయి, వెల్దుర్తి మండలంలో ఏ గ్రామానికి ఎంత వచ్చినాయి, దుర్గి, కారంపూడి, రెండ్సింతల మండలాల్లో ఏ గ్రామానికి ఎంత వచ్చినాయి, ఆ గ్రామంలో ఎన్ని మరి పెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని చేదోడు, ఎన్ని చేయూత, ఎన్ని అమ్మఒడి ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎవరు, అన్ని కూడా రికార్డెడ్గా. ఇది అబద్ధాలు కాదు, చెప్పాలని హెచ్చులు కాదు, రికార్డెడ్గా ఉన్నటువంటి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా ఎన్నుకోవాలి, సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్ళా తెచ్చుకోవాలనేటువంటిది మా ఆలోచన. మీ అందరూ కూడా సహకరించాలి, నిజాలను గమనించాలి. ఎవరో ఏదో అబద్ధ ప్రచారాలు చేస్తే నమ్మవద్దు. నిజమైనటువంటి గణాంకాలతో అన్నీ కూడా సిద్ధంగా, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని లబ్ధిదారులు కూడా అందరూ ఉన్నారు. ఎవరెవరికి దీంట్లో తెలుగుదేశం వల్ల కూడా పడ్డాయి. దయచేసి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలోచించాలి. పదవులు శాశ్వతం కాదు, సంక్షేమ కార్యక్రమం, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.